శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉందనేది చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కేతువు, మరియు అలాగే వ్యయ స్థానంలో గురువు, మంచి లాభస్థానంలో వచ్చేటప్పటికి రాహు అనుకూలమైనటువంటి ఫలితరీత్యా వీటికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఎదురైనప్పటికీ కూడా వీరు వాటిని చాకచక్యంగా తప్పించుకోగలిగినటువంటి శక్తి అనేది పొందగలుగుతారు. వృత్తిపరంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని అంత యోగకారకుడు కాదు, అధికమైనటువంటి ధన వ్యయాన్ని కూడా కారకుడుగా కూడా తయారవుతాడనమాట. అలాగే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వృత్తిపరంగా చిన్న చిన్న కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితిని, పరీక్షా సమయాన్ని సూచిస్తూ ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు, భాగ్యస్థానానికి మారబోతున్నాడు అన్నమాట. వృత్తిపరంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వృత్తిపరంగా అనుకూలమైనటువంటి కాలంగా సామాన్యమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అలాగే వ్యవసాయ సంబంధితమైన విషయాలు, ఫెర్టిలైజర్స్లో కానీ, లేకపోతే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, స్టాక్స్లో అంతగా లాభించే విధంగా ఈ వారం గోచరించట్లేదు. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు పొందగలుగుతారు. ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వృత్తిలో అనుకూలత కోసం ఈ రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా వారాంతాల్లో ఎప్పుడైతే ఇక కుజుడు అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుందో, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అవరోధాన్ని కలిగించే విధంగా ఉంటాడు. అలాగే కుజుడు యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నందువల్ల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వడానికి కూడా కారకుడుగా తయారవుతాడు. మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. ఎదుటివారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి ఎక్కువగా ప్రయత్నించినట్లయితే ఈ వారం కూడా ప్రశాంతమైనటువంటి వారంగా గోచరిస్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. హోటల్ రంగ బిజినెస్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది వారం ప్రథమంలో. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి మందకొండిగా సాగే విధంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ఒక స్థాయికి రీచ్ అవ్వడానికి ఈ రాశివారు కొద్దిగా ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యకారకుడు కాదు కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, సింధూరాన్ని ధరించాలి అన్నమాట. అంటే ప్రతి రోజు వీరు సింధూరాన్ని ధరించినట్లయితే కుజుడు యొక్క శుభ దృష్టి ఏదైతే సరిగా లేదో వాటి నుంచి కొంచెం అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంటుంది. రవి సరైనటువంటి స్థితిలో లేనందువల్ల ఉద్యోగంలో కొద్దిగా ఎక్కువగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది ఎక్కువగా పుట్టే విధంగా ఉంటుంది. కాబట్టి సూర్యారాధన అనేది ఎక్కువగా చేయాలన్నమాట. అంటే సూర్య నమస్కారాలు అనేది ఎక్కువగా చేసినట్లయితే విద్యార్థులకు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఉదయాన్నే నిద్ర లేవగానే అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యాన్ని సూర్యుడికి సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వాటితో పాటు ఇక రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలత కోసం శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడు కాబట్టి ఇక రాశివారు వెంకటేశ్వర స్వామిని శనివారం పూట పూజించినట్లయితే కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలగడం అనేది జరుగుతుంది అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు.